ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ పేషెంట్ తరపు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనే డాక్టర్. చాలా సీరియస్ కండిషన్లో తీసుకొచ్చారు. క్రిటికల్గా ఉందనే ఇంత దూరం తీసుకొచ్చాను. మీరు ఎలా అయినా ఆయన్ని సేవ్ చేయాలి. మా ప్రయత్నం మేము చేస్తాం. డాక్టర్, అలా అనకండి. పాపం తను ఎవరో ఏంటో తెలీదు. ఆయన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఆయన దగ్గర ఎలాంటి డీటెయిల్స్ లేవు. అంటే మీరు ఆయన రిలేటివ్ కాదా? నో డాక్టర్. సముద్రం ఒడ్డున ప్రాణాపాయ స్థితిలో ఉంటే తీసుకొచ్చాను. అతనికి ట్రీట్మెంట్ చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ మీద రిలేటివ్స్ మాత్రమే సైన్ చేయాలి. అది ఎవరూ లేరు కదా డాక్టర్. డాక్టర్, మీకు అభ్యంతరం లేదు అంటే గార్డియన్గా నేను సైన్ చేస్తాను. ఓకే, రిసెప్షన్లో ఆ ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి. ఓకే డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు పేషెంట్ డీటెయిల్స్ని ఫిల్ చేయమన్నారు. అలాగే నన్ను సైన్ చేయమన్నారు. ఇదిగోండి. ఇదిగోండి, అన్ని చోట్ల సైన్ చేశాను. ఇంకెక్కడైనా సైన్ చేయాలా? ఇంకేం అవసరం లేదండి. ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేస్తాం. మీరు వెళ్ళండి. సరే. ఈయన ఎవరు ఏంటి అనేది తెలిసేదెలా? ఈ టైంలో సొంత వాళ్ళు ఎవరో ఒకరి దగ్గరుంటే బాగుండేది. ఏం చెయ్యాలి? ఈయన ఫోటో తీసి రాజమండ్రి న్యూస్ పేపర్లో వేయిస్తే చేస్తుంటే నాన్న ఫోన్ పనిచేయట్లేదు. ఆయన దగ్గర ఉండాల్సిన హారం నీ దగ్గర ఉంది. అసలు ఏం జరుగుతుందక్క? ఈ హారం నీ దగ్గరికి ఎలా వచ్చింది? నాన్న గురించి నన్ను అడుగుతావేంటి? నన్నేమైనా కలిశాడా? నా దగ్గరికి వచ్చాడా? బా 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 బా. వద్దు, అమ్మకు అసలే ఆరోగ్యం బాగుండట్లేదు. అక్కేమో అలా చేసింది. నాన్న ఫోన్ పనిచేయట్లేదని చెప్తే కంగారు పడుతుంది. నాన్నకేమమ్మా, బ్రహ్మాండంగా ఉన్నారు. వెళ్ళగానే కనిపించాడు. ఇద్దరం కలిసి అక్కడ రాజమణిహారానికి పూజ కూడా చేయించాము. రాజుగారు రాణివారికి పిండ ప్రదానం కూడా చేశాము. ఆహా, ఏం లేదమ్మా, నాన్న చాలా బాగున్నాడు. నిన్నేం దిగులు పెట్టుకోవద్దు అని చెప్పాడు. తొందరలోనే మనందరికీ మంచి రోజులు వస్తాయి, అందరం కలిసి మన ఊళ్ళో హాయిగా ఉండొచ్చని చెప్పాడు. వస్తాయమ్మా. ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి చేయగలిగిన మంచి పనులన్నీ చేసొచ్చాం కదా. ఆ దేవుడేమైనా చూస్తూ ఊరుకుంటాడా? ఏ తప్పు చేయని నాన్న మీద పడ్డ నిందని ఆ దేవుడు ఖచ్చితంగా తొలగిస్తాడు. మనందరినీ మళ్ళీ కలుపుతాడమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు.
బా మ్, సరే సరే అమ్మగారికి ఏమైనా కావాలేమో చూడు పో మ్, బా. పో ఏమైంది నాన్న ఫోన్ ఎందుకు పనిచేయడం లేదు This phone is temporarily out of service. आपके द्वारा डायल किया गया फोन अस्थायी रूप से सेवा నాన్న గురించి అక్కని అడిగితే సరిగ్గా సమాధానమే చెప్పలేదు ఫోన్ చేసి అడుగుతాను లేదు ఫోన్లో కాదు అక్కని నేరుగానే వెళ్ళి అడగాలి ఎక్కడికి వెళ్తున్నావే ఈ రోజే కదా వచ్చింది ఒక చిన్న పనుందత్తా వెంటనే వచ్చేస్తానులే హా? ఒక్కసారి ఆ హారాన్ని నేను చూడొచ్చా? క్షమించండి మేడం. నా కల నీ చేతుల్లో ఉంది రోజా. అది నా సొంతం చేసుకోవాలి. ఈ రమాదేవిని ముట్టుకోవడానికి పనికి రాని వస్తువు ఒకటి ఈ ప్రపంచంలో ఉందా? ఉండకూడదు, ఉండనివ్వను. ఖచ్చితంగా అక్కకి నాన్న గురించి తెలిసే ఉంటుంది నగ అక్క దగ్గర ఉందంటే నాన్న ఏమైనట్టు ఫోన్ చేస్తే పని చేయడం లేదు ఎక్కడున్నాడో ఏంటో ఏం తెలియట్లేదు అక్కేమో నాకేమీ తెలియదు అంటుంది కానీ హారం మాత్రం తన దగ్గరే ఉంది అక్కని నిలదీసి అడగాలి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.